ఇది ఎప్పుడైనా మీరు గమనించారా? కొంతమంది లైవ్లీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు, జూబిలెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా ఉంటారు. గమనించారా? ఇంకొంతమంది ఆల్వేస్ డల్, ఆల్వేస్ స్ట్రెస్ఫుల్, ఆల్వేస్ యాంగ్షియస్, ఆల్వేస్ పెయిన్ఫుల్. నేను ముందు చెప్పిన ఆ క్లబ్ ఉంది చూసారా, అది 1% క్లబ్ అంటారు, జాయ్ఫుల్ క్లబ్. ఇప్పుడు నేను సెకండ్ చెప్పిన క్లబ్ ఉంది చూసారా, వీళ్ళు పెయిన్ఫుల్ క్లబ్. వీళ్ళు 99% ఉంటారు, వాళ్ళేమో 1% ఉంటారు, వీళ్ళేమో 99% ఉంటారు. అయితే ఏంటి డిఫరెన్స్ ఆ 1% క్లబ్ 99% క్లబ్కి? వాళ్ళు ఏమన్నా స్పెషల్ బ్రీడా? వాళ్ళు ఏమన్నా ఏలియన్సా? వాళ్ళు ఏమన్నా సుపీరియరా? వాళ్ళు ఎడ్యుకేటెడా, హైలీ ఎడ్యుకేటెడా నీకంటే? ఏంటి వాళ్ళకి నీకున్న డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవాలని ఉందా? ఈ వీడియో నీ కొరకే. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ ఆఫ్ ఇట్ సో దట్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ఏంటంటే ఈ 1% అండ్ 99% ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, యాక్చువల్గా మీరు అనుకునేది ఏది కరెక్ట్ కాదు. వాళ్ళేం పెద్ద సుపీరియర్ ఏం కాదు, నువ్వేం పెద్ద ఇన్ఫీరియర్ ఏం కాదు. వాళ్ళేం పెద్ద ఎడ్యుకేటెడ్ ఏం కాదు, నువ్వేం పెద్ద అన్ఎడ్యుకేటెడ్ ఏం కాదు. వాళ్ళేం గ్రేట్ కాదు, నువ్వేమో లెస్ గ్రేటర్ కాదు. యాక్చువల్గా డిఫరెన్స్ ఏంటంటే మైండ్ సెట్ డిఫరెన్స్. మైండ్ సెట్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, వాళ్ళు పుట్టి పెరిగిన బ్రాటప్ వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఫామ్ అయింది. వీళ్ళు ఈ 99% క్లబ్ ఏదైతే ఉందో, వీళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల, వీళ్ళ బ్రాటప్ వల్ల వీళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఫామ్ అయింది. ఓన్లీ మైండ్ సెట్ డిఫరెన్స్. యాక్చువల్గా దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యు ఆర్ మోర్ సుపీరియర్, యు ఆర్ మోర్ పవర్ఫుల్. ఓన్లీ థింగ్ ఈజ్ వన్ మైండ్ షిఫ్ట్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. ఆర్ యూ రెడీ? దిస్ వీడియో నీ కొరకే చేస్తున్నాను. Keep watching this video till the end. I promise you this video alone going to change your life. Yes, what I'm saying is true, because it changed my life. Actually చెప్పాలంటే దిస్ 99% క్లబ్ గురించి ముందు చెప్తాను. వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే నా లైఫ్ స్టోరీని కొంత మిక్స్ చేసి చెప్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. 6 years క్రితం వరకు ఐఎమ్ ఏ వెరీ డైనమిక్ పర్సన్, వెరీ అంబిషియస్ పర్సన్ని, వెరీ డ్రీమింగ్ పర్సన్ని. బట్ 6 years క్రితం మా ఇంట్లో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఒక్కసారి డిప్రెషన్లోకి ఎంటర్ అయిపోయాను. ఏంటి ఆ డిప్రెషన్ అంటే, 6 years గుర్తుపెట్టుకోండి, నా లైఫ్ 6 years వేస్ట్ అయింది. ఇప్పుడు నేను చేంజ్ అయ్యాను, అవబోతున్నాను. ఎలా చేంజ్ అవ్వబోతున్నాను, వాట్ ఈస్ దట్ వన్ మైండ్ షిఫ్ట్ చేంజ్ అన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను, రివీల్ చేయబోతున్నాను. యాక్చువల్గా 6 years క్రితం వరకు నేను చాలా కష్టపడి ఇంటర్నెట్ బిజినెస్ గురించి అన్నీ తెలుసుకున్నా. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ వే. జస్ట్ ఒక 3 to 6 months కనుక ఉన్నట్టయితే నాకు టైము, ఇప్పటికి నేను మేబీ కరోడ్పతిని అయ్యేవాడినేమో. బట్ అంతా బిల్డప్ చేసి ఫైనల్ స్టేజ్లో ఉండగా సడన్గా మా ఇంట్లో పరిస్థితులు చేంజ్ అయిపోయాయి. ఒక్కసారిగా నన్ను అందరూ కూడా ఎనిమిగా చూడటం మొదలైంది. ఎలా అంటే, మెయిన్ ఏంటంటే ఈ 6 years నాకు వేస్ట్ అవడానికి కారణం ఏంటంటే, వై అన్న ప్రశ్న నేను వేసుకోవటం వల్ల
నా 6 years లైఫ్ వేస్ట్ అయిపోయింది. వై? జస్ట్ గుర్తుపెట్టుకోండి. 99% క్లబ్ అని అంటున్నాను కదా, దీస్ ఆర్ ఆల్ వై పీపుల్. నేను కూడా ఈ 99% క్లబ్లోకి వచ్చాను బికాజ్ నేను కూడా ఈ వై అనే ప్రశ్న వేసుకోబట్టి. వై అనే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఏమన్నాడంటే, నీ లైఫ్ అయిపోయింది, నీ నీ చాప్టర్ అయిపోయింది, నీ యొక్క గ్రేట్నెస్ అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుతావో హూ నోస్, అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది, ఇంకా నువ్వు పెద్ద నీ గురించి నువ్వు పెద్ద ఊహించుకోబాకు, కళ్ళగనబాకు అన్నాడు. ఎవరో కాదు, నేను చెప్పను అనుకోండి, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది చెప్పండి, ఉంటుందా లేదా? ఇంకొక పర్సను, పేరు చెప్పను ఇవన్నీ, ఎందుకంటే నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం కాదు. నేను ఎందుకు 6 సంవత్సరాలు డిప్రెషన్కి వెళ్ళాను, ఎందుకు నన్ను ఈ వై పర్సెంట్ క్లబ్లోకి నన్ను పుష్ అయ్యానని చెప్పడం వరకు ఇది చెప్తున్నాను. ఇంకో పర్సన్ ఏమన్నాడంటే, నువ్వు నీ భార్యను తొక్కేస్తావు, యూఆర్ ఏ మ్యానిపులేటర్ అన్న టైప్లో మాట్లాడాడు. అది ఎలా తెలుసండి అతనికి? 30 సంవత్సరాల నుంచి మేము మ్యారీడ్ లైఫ్, ఏ మ్యారేజ్లో అయినా కూడా ఇష్యూస్ ఉంటాయి కదా. వీటన్నిటి మించి మెయిన్ ఏంటంటే, నన్ను పెంచి పెద్ద చేసి నువ్వే నా కొడుకు అని చెప్పిన ఒక ఆమె నాకు చెప్పకుండా, నా నోటీస్లో పెట్టకుండా నా ఆస్తి మొత్తాన్ని ఇంకొకటికి రాసేసింది. అది కూడా ఎప్పుడు తెలుసా? నేను బిజినెస్లో నా ఎసెట్స్ కోల్పోయి క్యాష్ జీరో, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిన టైంలో నేను కొంచెం నా ఎసెట్స్ కొంచెం తీసుకొని మళ్ళీ రివైవ్ చేద్దాం అనుకున్న టైంలో నాకు తెలియకుండా ఎవరికో రాసింది. ఎవరికైనా రాశారన్నది ఇప్పుడు నేను చెప్పను అనుకోండి. దట్ షాక్డ్ మీ. ఈ రకంగా చెప్పాలంటే 50% షాక్. ఎందుకు ఈమె ఇలా చేసింది, ఎందుకు వై ఆమె ఇలా చేసింది, నేను చేసిన తప్పేంటి, నేను కుటుంబం కోసం కష్టపడ్డాను, నా జీవితం అంతా 3 కుటుంబాల కోసం కష్టపడ్డాను. 3 కుటుంబాలు ఎవరంటే, ఫస్ట్ నేను, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, ఇది ఫస్ట్ కుటుంబం. రెండోది నా భార్య, నా బిడ్డల కోసం కష్టపడ్డాను. మూడోది నా వైఫ్ ఫ్యామిలీ, నా బ్రదర్ ఇన్ లాస్, వాళ్ళ గురించి కష్టపడ్డాను. యాక్చువల్గా నా జీవితం అంతా ఈ 3 ఫ్యామిలీస్ చుట్టూ తిరిగింది. నేను ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు. నా స్థాయిలో అందరికీ నేను హెల్ప్ చేసిన వాడిని. కానీ అందరూ నన్ను హ్యూమిలియేట్ చేయటం మొదలుపెట్టారు. అందరు నన్ను, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, యాక్చువల్గా చెప్పాలంటే నన్ను హ్యూమిలియేట్ చేయడం మొదలుపెట్టారు, డీహ్యూమనైజ్ చేశారు, లెక్కలేనితనంగా మాట్లాడారు, హర్ట్ చేశారు. ఒక రకం చెప్పాలంటే నాది కనుక వీక్ పర్సనాలిటీ అయ్యుండి అయితే పర్హాప్స్ నేను సూసైడ్ చేసుకునేవాడిని. ఇలా ఎందుకు వీడు ఇట్లా అన్నాడు, ఎందుకు ఆమె ఎట్లా అంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, చివరికి నేను ఎట్లయిపోయిందంటే నా పరిస్థితి, నేను ఎవరితో మాట్లాడాలనుకున్నా కానీ వాళ్ళు నాకు ఎగనెస్ట్గా గొడవకు వచ్చేవాళ్ళు, అరిచేవాళ్ళు. అసలు నేను ఏమీ చెప్పడానికి లేదు. ఐ హ్యావ్ నో రైట్ టు ఎక్స్ప్రెస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఏదైనా వాళ్ళకి ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్ టు మీ. చివరికి ఎలా అయిపోయిందంటే నా లైఫ్, ఆ రూమ్లో కూర్చొని ఏ ఫంక్షన్కి వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఆల్మోస్ట్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ వచ్చాను. చివరికి భోజనాలు చేయడం కూడా కలిసి చేయకుండా, ఆ ప్లేట్లో తెచ్చుకొని కూర్చొని కంప్యూటర్ మీద ఏదో చూసుకుంటా ఇలా 5-6 సంవత్సరాలు గడిపేశాను. లిటరల్గా చెప్పాలంటే 5-6 సంవత్సరాలు నేను బిజినెస్ మీద దృష్టి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? వై అనే ప్రశ్న. ఏంటి, ఎందుకు వీడిట్లా అన్నాడు, ఎందుకు వాడట్లా అన్నాడు, ఎందుకు అంటున్నారు, నేనేం చేసిన తప్పేనేంటి, వై దిస్ వై క్వశ్చన్ అన్నది నన్ను లిటరల్గా చంపేసింది. ఒక రకం చెప్పాలంటే నేను ఇప్పుడు కనుక మేల్కోకపోతే
ఇక రికవర్ అవ్వడం కూడా కష్టమే. ఎందుకంటే నాకు గత 1 ఇయర్‌గా ఇదివరకు చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని, వైబ్రెంట్‌గా ఉండేవాడిని, డైనమిక్‌గా ఉండేవాడిని. అట్లాంటిది కొద్దిసేపు నడిస్తే కూడా నాకు అలసట రావడం తెలుస్తుంది నాకు. ఎందుకంటే నా ప్రాణ లెవెల్స్ నాకు తగ్గిపోతున్నాయని తెలుస్తుంది. ఎంతకాలం ఇలా ఉంటామని వై అనే ప్రశ్న నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది. సో 99% ఆఫ్ పీపుల్ కూడా ఈ ప్రశ్న వేసుకుంటారు. అందువలన దే ఆర్ ఆల్వేస్ పెయిన్ఫుల్, ఆల్వేస్ స్ట్రెస్ఫుల్, ఆల్వేస్ యాంగ్జియస్. సో గత 2-3 మంత్స్గా నాకు తెలుస్తుంది కాబట్టి నా ఆరోగ్యం దెబ్బతింటదేమో నాకు గట్ ఫీలింగ్ తెలుస్తుంది. నాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఎందుకో సడన్గా ఒక ఫ్లాష్ ఐడియా వచ్చింది. ఏంటంటే వై అని ఎందుకు అసలు వాళ్ళ గురించి అంత కేర్ తీసుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ మాటకు నువ్వు ఎందుకు వాల్యూ ఇస్తున్నావు? వాళ్ళంతా నీకు చెప్పేంత వాళ్ళు వాళ్ళకి ఆయన లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళు ఏమైనా సాధించారా? ఎందుకు వై యూ ఆర్ గివింగ్ సో ఇంపార్టెన్స్ టు సచ్ పీపుల్ అండ్ వర్డ్స్? వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. సో కాబట్టి ఐఎమ్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే అని తెలిసిపోయింది. నెక్స్ట్ కొద్దిగా పాజ్ ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్లో ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ 1% ఆఫ్ ద పీపుల్. నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు 1% ఆఫ్ ద పీపుల్, 1% ఆఫ్ క్లబ్ హూ ఆర్ వెరీ జాయ్ఫుల్, వెరీ వెరీ వైబ్రెంట్, వెరీ డైనమిక్. అది ఎలా సాధ్యం అవుద్దంటే నేను గత 3 monthsగా 4 monthsకి నేను ఏం ఆలోచిస్తున్నానంటే వాట్ కెన్ ఐ డూ టు ఇంప్రూవ్ మై సిచ్యువేషన్, టు చేంజ్ మై సిచ్యువేషన్? వాట్ కెన్ ఐ డూ? వాట్ అనే క్వశ్చన్ వేసుకోవడం వల్ల వాట్ కెన్ ఐ డూ ఏం చేయగలను? ఎస్, యూ కెన్ రైట్ ఆర్టికల్స్. అవునా, నేను ఆర్టికల్స్ రాయగలను, వీడియోస్ క్రియేట్ చేయగలను. ఇప్పుడు వీడియో క్రియేట్ చేస్తున్నాను కదా, అండ్ బ్లాగ్స్ క్రియేట్ చేయగలను. హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ నేను వేసాను, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేశాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్ఫర్టిలిటీ అనే ఒక నిచ్లో. సో నేను ఆల్రెడీ 2 బుక్స్కి ఆథర్ని. ఐఎమ్ ఏ కాపీ రైటర్. మీకు ఒక విషయం తెలుసా? మిలియనేర్ 2 skills ఏంటంటే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బి మిలియనేర్ 2 skills ఆర్ రిక్వైర్డ్. ఏంటంటే వాడు అమ్మే ప్రోడక్ట్ అంటే అది, ప్లస్ అమ్మడానికి కావాల్సిన కాపీ రైటింగ్ స్కిల్స్ అంటారు. కాపీ రైటింగ్ అంటే యాడ్ మార్కెటింగ్ స్కిల్స్ అనొచ్చు. 2 skills ఉండాలి. నాకు 2 skills ఉన్నాయి. ఎప్పుడు 6 సంవత్సరాల క్రితమే వచ్చినాయి. వై ఆర్ యూ స్టూపిడ్? వై యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ అదర్స్? వాళ్ళ గురించి నీకెందుకు ఆలోచన? వాట్ కెన్ యూ డూ? యూ డూ ఇట్. సో దిస్ వన్ క్వశ్చన్ చేంజింగ్ మై లైఫ్. నౌ ఐ కమ్ టు దిస్ 1% క్లబ్. ఈ 1% ఆఫ్ అంటే నేను చెప్పాను కదా డిఫరెన్స్ బిట్వీన్ 1% క్లబ్ అండ్ 99% క్లబ్. డిఫరెన్స్ ఏంటంటే ఈ 99% ఆఫ్ పీపుల్ ఆల్వేస్ వై. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు నాకు ఎందుకు ఇలా నష్టపరిచాడు? దేవుడు నాకు ఎందుకు నాకు న్యాయం చేయట్లేదు? దిస్ వై. దిస్ 1% క్లబ్ ఉన్నారు చూసారా, దే ఆర్ వెరీ వైబ్రెంట్, డైనమిక్, వెరీ జాయ్ఫుల్, జూబిలెంట్. దీస్ పీపుల్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా వై అనే ప్రశ్న వేసుకోరు. వాట్ కెన్ ఐ డూ టు చేంజ్ ద సిచ్యువేషన్? వాట్ కెన్ ఐ డూ టు ఇంప్రూవ్ మై లైఫ్? వాట్ కెన్ ఐ డూ? దే డూ ఇట్. దే కీప్ ఆన్ డూయింగ్ దట్. ఎందుకంటే వాడు ప్రతి మనిషి ఏదో ఒకటి చేయగల చేస్తూ ఉన్నారనుకోండి, ఇంక వై అనే ప్రశ్న ఏమొస్తుంది? సో ద సీక్రెట్ ఆఫ్ 1% క్లబ్ ఈస్ వాట్ క్వశ్చన్. ద సఫరింగ్ ఆఫ్ 99% ఆఫ్ పీపుల్ ఈస్ వై క్వశ్చన్. సో వై పీపుల్, మీరు వై పీపుల్ కింద వస్తారా, వాట్ పీపుల్ కింద వస్తారా? ఒకసారి ఆలోచించండి. వాట్ అనే ప్రశ్న నేను లైఫ్ చేంజ్ చేస్తుంది. వై అనే ప్రశ్న నేను లిటరల్గా చంపేస్తాను. నా ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సే అది నాకు ప్రూవ్ చేస్తుంది. ఇంకోటి, బై ద వే, ఇక్కడ నుంచి నేను ఎప్పుడు వై ప్రశ్న వేసుకోను. దట్ మీన్స్ ఎవరేం క్రిటిసైజ్ చేసినా ఐ డోంట్ కేర్, ఎవరేం వాగినా ఐ డోంట్ కేర్, ఎవరు ఎలా హర్ట్ చేసినా నేను హర్ట్ అవ్వను. ఎందుకంటే ఆల్రెడీ 6 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకెంతకాలము ఇలా స్టూపిడ్ పర్సన్ లాగా ఉంటాం, ఇన్సేన్ పర్సన్ లాగా. వాట్ యూ కెన్ డూ ఇట్ మ్యాన్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. అండ్ బై ద వే 6 years నేను బిజినెస్కి దూరంగా ఉన్నాను. కానీ ఈ 6 years నాకు చాలా
ఒక రకంగా చెప్పాలంటే ఈ పెయిన్ఫుల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నా ఒక మాట చెప్పాలంటే లాట్ ఆఫ్ కంటెంట్కి అది ఫౌండేషన్ అవుతుంది. ఎందుకంటే టన్స్ ఆఫ్ పాడ్కాస్ట్లు చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ ఈజ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ కెన్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ బేస్డ్ ఆన్ దిస్ ఫౌండేషన్. సో ఇనేవి అది వేస్ట్ అవ్వలేదు, అది యాక్చువల్గా నాకు ఉపయోగపడబోతుంది. ఈ కంటెంట్ అంతా అదే బేస్ అవుతుంది. సో లైఫ్లో ఏది వేస్ట్ ఉండదు. యాక్చువల్గా మనం అనుకుంటాం వాడు ఇలా అన్నాడు, వాడి తప్పు. యాక్చువల్గా నా తప్పు ఇది. యాక్చువల్గా ఎవరిది తప్పు లేదు. అందరూ కూడా వాళ్ళ 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 మానసిక పరిస్థితి ప్రకారం, వాళ్ళకున్న ఐక్యూ లెవెల్ ప్రకారం, వాళ్ళకున్న ఎమోషనల్ క్వశ్చన్ ప్రకారం వాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఆ హక్కు ఉంది. సో ఎవరిది తప్పు లేదు, తప్పు అంతా నాదే. నా తప్పు ఏంటి అర్థమైంది కదా, వైకి వచ్చాను. ఆ తప్పుని ఎలా సర్దుకుంటున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అది వాట్కి వచ్చాను. ఓకే, ఇక ఎనీవే మీరు కూడా వైకి వచ్చి ఆపుతారా అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా చెప్పాలంటే దీని యొక్క బేసిస్ ఏంటంటే వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాంట్ కంట్రోల్. ఈ రెండింటికి తేడా తెలిస్తే మనిషి అసలు ఆల్వేస్ జాయ్ఫుల్గా ఉంటాడు. ఆ డిఫరెన్షియేషన్ తెలియకపోవటం వల్లనే ఈ సఫరింగ్ అంతా. వాట్ ఐ కెన్ కంట్రోల్, వాట్ ఐ కాంట్ కంట్రోల్. వాట్ ఐ కాంట్ కంట్రోల్ మీద నువ్వు కనుక ఫోకస్ చేస్తున్నావంటే యు ఆర్ ఎ క్రేజీ పర్సన్ అనుకోవాలి. ఎందుకంటే నీ కంట్రోల్లో లేదు. రేపు ఏం జరుగుతుందో హూ నోస్. రేపు నీ ప్రాణం ఉంటుందా పోతుందా అది దేవుడి చేతిలో ఉంది. వై యూ ఇంటర్ఫియర్ విత్ గాడ్స్ డెసిషన్. ఎవడో ఏదో అన్నాడు, అది వాడు ఎలా అనాలన్నది నువ్వు నిర్ణయించగలవా? దట్ ఈస్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ నాట్ అండర్ యువర్ కంట్రోల్, ఆర్ యూ నాట్ వేస్టింగ్ వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్? ఇన్ మై కేస్, what is in my control? I can write articles, I can create videos, I can change the people, I can impact the people. This is under my control. This is 100% under my control. As long as you are focusing on what is under your control and all your energies are ఫ్రూట్ఫుల్గా ఉపయోగపడతాయి, పర్పస్ఫుల్గా ఉపయోగపడతాయి. అది నాకు ఉపయోగపడుతుంది, నా చుట్టూ నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నో ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ అండర్ మై కంట్రోల్, వాట్ ఈజ్ నాట్ అండర్ మై కంట్రోల్. వాట్ ఈజ్ నాట్ అండర్ యువర్ కంట్రోల్ ఇగ్నోర్, బికాజ్ ఎనీవే దట్ ఈజ్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. ఎవరేమంటారు, నీ చేతిలో లేదు కదా. సో ఎనీవే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇక నుంచి ఇది నా ఫస్ట్ ఛానల్. యాక్చువల్గా ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ 5 to 6 న్యూ ఛానల్స్ ఇన్ కమింగ్ డేస్, ఇన్ ద కమింగ్ మంత్స్. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఈ ఒక్క వీడియోలో మీకు ఇంత ఇన్ఫర్మేషన్గా ఉందంటే, అంటే యాక్చువల్గా నేను కాపీ రైటింగ్ యాంగిల్లో చెప్పాలంటే లాస్ట్ కాల్ టు యాక్షన్ పార్ట్కి వచ్చేసాను. అంటే కాల్ టు యాక్షన్ అంటే ఇది చేయండి, అది చేయండి, అది చెప్పడం వరకు అందరు చెప్పేది కదా. సో నేను కూడా అదే చెప్తున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ యువర్ మీ యొక్క లైక్స్ ఆర్ డిస్లైక్స్ నాతో పంచుకోండి. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ యువర్ కామెంట్స్. సో మీ కామెంట్స్ బట్టి కూడా నేను కంటెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాపీ మూమెంట్లో ఐ వాంట్ ఎండ్ దిస్ వీడియో సింగింగ్ ఏ సాంగ్. యాక్చువల్గా ఏంటంటే నేను టీనేజ్లో ఉన్న రోజుల్లో సనం తేరీ కసం అనే పాట వస్తుండేది. అది ఎప్పుడు హమ్ చేస్తూ ఉండేవాడిని. దాంతో ఎండ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఫ్లోలో ఏమొచ్చిందంటే ఆ పాట నాకు లిరిక్స్ గుర్తు రావట్లేదు. సో కాబట్టి ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో విత్ అనదర్ సాంగ్. అదేంటంటే చిన్నప్పుడు మా పెద్దోడు వాడు నిద్రపోవాలంటే పోయేవాడు కాదు. వాడిని నిద్రపుచ్చడం కోసం ఇలా ఎత్తుకొని నా దగ్గర ఉన్న టేప్ రికార్డర్ ఆ పాట వాడు బాజీగారు అని అంటుండేవాడు. బాజీగారు కావాలి, బాజీగారు అంటుండేవాడు అనమాట. సో ఆ పాట ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసి వాడిని ఇట్లా పట్టుకొని నిద్రపుచ్చుతూ వాడు అలా పాట వినుకుంటూ నిద్రపోయేవాడు. వాడికి ఎంతవరకు మైండ్లోకి సింక్ అయిందో నాకు తెలియదు. నాకు మాత్రం కూస్తంత సింక్ అయింది. సింక్ అటువంటి ఏముంది, కొద్దిగా మెమరీలో ఉంది. సో ఐ ఎండ్ దిస్ వీడియో బై సింగింగ్ దట్ సాంగ్. ఎందుకంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ 6 years తర్వాత వర్క్ మొదలుపెట్టాను కాబట్టి ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవటం. బాజీగర్ మై బాజీగర్,
దిల్వోలంక మై దిల్బర్. ఇక నాకు తర్వాత ఏం గుర్తు రావట్లేదండి. ఎప్పుడో విన్న పాటలు కదా. ఎనీవే రెగ్యులర్గా నా కంటెంట్ చూడండి, సలహాలు ఇవ్వండి.